మానవత్వమా నీవెక్కడా అన్నటువంటి ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. క్వారీలో ఘోరం, గ్రానైట్ పలకరాయి పడి 6 దుర్మరణం. బాపట్ల జిల్లా బలికొరప సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ పలకల రాయిని వేరు చేయడానికి కార్మికులు డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి గ్రానైట్ పలకల రాళ్లు జారిపట్టడంతో అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. 8 మంది చికిత్స పొందుతున్నారు. వీళ్లలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఒరిస్సా వాసులు. ఇది అసలు పాయింట్. నేను చెప్పాలనుకుంది ఇందులో ఇది. మన రాష్ట్రంలో పనిచేయడానికి మనుషులు దొరకట్లా. ఒరిస్సా నుంచినే వస్తున్నారు. చివరకు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే పరిహారం కూడా లేదా? ఆ ప్రకటనే లేదు. సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు సంతాపం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు సంతాపం వ్యక్తం చేశారు. లోకేష్ గారు సంతాపం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు కాబట్టి వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించదా ప్రభుత్వం? వాడు ఏదన్నా ఆ క్వారీ యజమానిస్తే ఓ ₹1,00,000 50 లక్షల రూపాయలతో దాంట్లో బతకాలాళ్ళు. ఆ కుటుంబం నాశనం అయిపోయినట్టే కదా వాళ్ళు చచ్చిపోవడం అంటే. ఇంకోటి, వర్షం పడుతున్నప్పుడు చేయించారు. అంటే ఏ రోజుకి ఆ రోజు కూలి. వర్షం పడుతున్నాడు పని చేస్తేనే కూలిస్తారు. మానవత్వమా నీవెక్కడా అన్నటువంటిది హైదరాబాదులో కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశాల్లో మానవ హక్కుల సంఘాలు పెట్టుకుంటే కాదు. చర్చ జరగాల్సింది వీటి మీద.